ఫ్రెండ్స్, అక్కినేని అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కినేని హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ముందుగా నాగార్జున నటించిన శివ సినిమా 1989 నెమరు వేసుకుంటే, కింగ్ నాగార్జున నటించిన 17వ సినిమా శివ. నాగార్జున అంతకుముందు నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరొక ఎత్తు. సరికొత్త నాగార్జున కనిపిస్తాడు శివ మూవీలో. సరిగ్గా 36 ఏళ్ల క్రితం 1989 అక్టోబర్ 5న విడుదలైంది శివ మూవీ. సంచలనం. ఆంధ్రప్రదేశ్ అంతా శివ మూవీ గురించే చర్చ. ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం. ప్రేక్షకులు విరగబడి చూశారు. చాలా రికార్డులను లేపేసింది. ట్రెండ్ సెట్టర్గా నిలిచింది శివ మూవీ. కాలేజీల్లో భవానీ బ్యాచ్, శివ బ్యాచ్ అనే 2 గ్రూపులు ఏర్పడ్డాయి. సైకిల్ చైన్లు భారీగా అమ్ముడయ్యాయి. స్టూడెంట్స్ అందరూ సైకిల్ చైన్లు పట్టుకొని తిరగడం మొదలుపెట్టారు. శివలాంటి సినిమా ఎలా సాధ్యమైంది అని అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకి శివరాత్రి అయింది. చాలామందికి నిద్ర పట్టలేదు. నిజంగా శివ సినిమా అద్భుతం. వెండితెరపై శివ సినిమా శివతాండవం ఆడేసింది. ఒక మూస ధోరణికి అలవాటు పడిపోయిన తెలుగు సినిమా నడవడినే మార్చేసింది శివ మూవీ. రామ్ గోపాల్ వర్మ రాకతో యువరక్తం ఉరకలేసింది. అది వరకు కొత్త దర్శకులకు సినిమా అప్పజెప్పడానికి భయపడే నిర్మాతలకి ధైర్యం పెరిగింది. ఎందరో కొత్త దర్శకులకు అవకాశాలు పెరిగాయి. ఈ సినిమా తర్వాత Study.com కెమెరాలు వాడకం పెరిగింది. సౌండ్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం పెరిగింది. శివ సినిమా ప్రభావంతో ఎంతోమంది టెక్నీషియన్స్కి అవకాశాలు పెరిగాయి. తెలుగు సినిమా టేకింగ్, మేకింగ్, స్టైల్ అన్నీ శివ మూవీ సమూలంగా మార్చేసింది. శివ ముందు, శివ తర్వాత అని వర్గీకరించే విధంగా ప్రభావం చూపింది శివ మూవీ. పాత దర్శకులని పునరాలోచింపజేసేలా చేసింది. సృజనాత్మకత, నాణ్యత, సాంకేతిక నైపుణ్యాల మేళవింపుతో తెలుగు ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన వెండితెర అద్భుతం శివ మూవీ. రియలిస్టిక్ యాక్టింగ్ అంటే ఏంటో నాగార్జున చేసి చూపించాడు. సైకిల్ చైన్ ఫైట్, సైకిల్ లాంటి సీన్లతో కుర్చీలో కూర్చొనియకుండా చేశాడు. ఈ సినిమాతో యూత్ అంతా నాగార్జున ఫ్యాన్స్ అయిపోయారు. సూపర్ స్టార్గా కీర్తింపబడ్డాడు నాగార్జున. నెంబర్ 1 హీరో అని ఆంధ్రప్రదేశ్లో న్యూస్లు కూడా వచ్చాయి. ఇక రామ్ గోపాల్ వర్మ పేరు మారు మోగిపోయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ విషయానికి వస్తే కలెక్షన్ల రికార్డులు అంటే ఏంటో కళ్ళు చెదిరే విధంగా చూపిన సినిమా శివ. ఈ సినిమా 75 లక్షల బడ్జెట్తో తెరకెక్కింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే నైజాంలో సొంతంగా నిర్మాతలు రిలీజ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాల్లో కూడా సొంతంగా నిర్మాతలు రిలీజ్ చేశారు. ఈ సినిమా మొదటి వారంలో 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. నైజాం ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసింది. అదేవిధంగా ఆంధ్రాలో ₹3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అన్ని భాషల్లో కలుపుకొని 12.5 కోట్ల గ్రాస్, 6.5 కోట్ల షేర్ వసూలు చేసింది. 1989లో నెంబర్ 1 కలెక్షన్స్ రికార్డును కొట్టింది. నైజాం ఏరియాలో 40 లక్షలు వస్తే ఇండస్ట్రీ హిట్గా పిలువబడే రోజుల్లో ఈ సినిమా ₹1 కోటి పైగా సాధించింది. మరి ఈ సినిమాను మెగా బ్లాక్ బస్టర్ అనాలి. ఈ సినిమా ఒక విధంగా బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిందని చెప్పాలి. కేవలం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్, తిరుపతి, నెల్లూరు 6 సెంటర్లతో కలిపి ₹1 కోటి గ్రాస్ వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. హైదరాబాద్లోని దేవి 70mm మెయిన్ థియేటర్లో 125 రోజులు హౌస్ఫుల్స్ అయ్యి చరిత్ర సృష్టించింది. ప్రతి ఏరియాలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. తెలుగులో 22 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు, అదే 22 కేంద్రాల్లో 125 రోజులకు పైగా ఆడింది. తెలంగాణలో 5 కేంద్రాల్లో 175 రోజులు సిల్వర్ జూబ్లీ ఆడింది. ఈ సినిమా తమిళంలో ఉదయం పేరుతో విడుదలైంది. అక్కడ కూడా హిట్గా నిలిచింది. 10 కేంద్రాల్లో 100 రోజులు,
5 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడింది. తమిళనాడులో ఈ మూవీ 2.5 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. అలాగే హిందీలో కూడా రీమేక్ అయ్యి శివగానే రిలీజ్ అయింది. ఇక్కడ కూడా 1.5 కోటి వసూళ్లు సాధించింది. కర్ణాటక, కేరళలో కూడా డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది శివ మూవీ కలెక్షన్స్తో పాటు అవార్డులు కూడా సాధించింది. 1990లో ఈ సినిమా సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది. అదేవిధంగా అలాగే 3 నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కొత్త దర్శకుడు, ఉత్తమ సంభాషణ రైటర్గా తనికెళ్ల భరణికి అవార్డు కూడా దక్కింది. అయితే ఎన్నో అంచనాల మధ్య శివ మూవీ రిలీజ్ అయింది. 36 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఈ చిత్రం నవంబర్ 14న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1989లో విడుదలైన టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన శివ అప్పట్లోనే 12 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ని పూర్తిగా మార్చేసిన ఈ సినిమా రిలీజ్లోనూ దుమ్ము లేపుతుంది. లేటెస్ట్ టెక్నాలజీతో డాల్బీ అట్మాస్ 4K టెక్నాలజీతో శివ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అంతేకాదు ఆడియన్స్ కూడా సరికొత్త అనుభూతిని అందించేందుకు టెక్నాలజీ విషయం డైరెక్టర్ వర్మ కూడా ప్రత్యేక కేర్ తీసుకున్నాడట. ఈ సినిమా సౌండ్ నుంచి ప్రజెంటేషన్ వరకు కొత్తగా ప్రజెంట్ చేయడానికి కసరత్తు చేశాడట. డిఐ ఇతర పనులన్నింటినీ దగ్గరుండి మరీ పర్యవేక్షించాడట వర్మ. ఇందులో భాగంగా శివ రిలీజ్కు మూవీ టీం భారీగానే ఖర్చు చేసిందట. మూవీ 4K వర్షన్ కోసం సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట. లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త హంగులతో మరోసారి థియేటర్లకు వచ్చిన శివ వసూలు కూడా భారీగానే రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో కలుపుకొని మంచి కలెక్షన్లు వసూలు చేసింది. శివ మూవీ రిలీజ్లో మొదటి రోజు 2.5 కోట్లు, రెండవ రోజు 1,45,00,000, మూడవ రోజు 1,10,00,000, నాలుగవ రోజు 50 లక్షలు, ఐదవ రోజు 38 లక్షలు, ఆరవ రోజు 16 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 6 రోజుల్లో 5,90,00,000 గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు 6వ రోజు అన్ని ఏరియాల్లో కలెక్షన్లు మాత్రం వచ్చాయి, కానీ షేర్ కలెక్షన్లు రాలేదు. అంటే సినిమా క్లోజింగ్ కలెక్షన్లు వచ్చేసినట్లే. అయితే శివ మూవీ రికార్డు కూడా కొట్టింది. అదేంటంటే మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ చిత్రం రిలీజ్లో 5,85,00,000 గ్రాస్ వసూలు చేసింది క్లోజింగ్ కలెక్షన్లో. శివ మూవీ మాత్రం 5,90,00,000 వరకు వచ్చింది. అంటే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ మూవీ రికార్డును బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమా ఒక్కరోజు థియేటర్ రన్ మాత్రమే మిగిలి ఉంది. ఈ రన్లో మరి ఎంతవరకు కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం.